వీక్షకులకు స్వాగతం, నమస్కారం. చదువుకున్న వాడి కంటే చదువుకోనివాడు చాలా మెరుగైన నానుడు ఉంది. ఈరోజు సివిక్ సెన్స్, సోషల్ అవేర్నెస్ మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు అడ్స్మతి శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి పిల్లలు, పెద్దలు సమాజం పట్ల వాళ్ళు వ్యవహరించాల్సిన తీరు చాలా రకాలుగా చూస్తాం. మనం తోసుకోవటం, గుద్దుకోవటం, అడ్డదారులు, అడ్డగోలుగా వ్యవహరించడం, వీటి మీద వివరించడానికి శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుంది, పిల్లలకి చదువుతో పాటు ముఖ్యంగా నేర్పించాల్సింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సివిక్ సెన్స్, సోషల్ అవేర్నెస్ పిల్లల్లో కానివ్వండి, పెద్దల్లో కానివ్వండి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. అడ్డగోలుగా డ్రైవింగ్లు, సినిమా హాల్ దగ్గర తోపులాటలు, ఒక పద్ధతి పాడు లేదు. చదువు కంటే ముందు పిల్లలకి సివిక్ సెన్స్ నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు అంటే ఇది సహజంగానే డిసిప్లిన్, క్రమశిక్షణ, ఒక పరస్పర సహకారం ఇలాంటి అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఇది చిన్నప్పటి నుంచి రావాలి. ఇది పెంపకాల్లోనూ తర్వాత స్కూల్లోనూ ఆ క్రమశిక్షణ నేర్పించాలి. ఇది కొన్నిసార్లు ఇది మానసిక స్థితిని బట్టి కూడా ఈ దారి తప్పుతూ ఉంటారు. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరికి వాళ్ళు ఇప్పుడు నేను మీరు కూడా మనకు నచ్చని దాని గురించి మాట్లాడతాం, ఆ తప్పు మనమే చేస్తూ ఉంటాం సాధారణ. ఇప్పుడు సపోజ్ చిన్న ట్రాఫిక్ చూసుకుందాం. ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది ట్రాఫిక్లో. ఫ్రీ లెఫ్ట్కి మనం అడ్డంగా పెట్టకూడదు, కారు కానీ వెహికల్ కానీ అందరికీ తెలుసు. కానీ అక్కడే అడ్డంగా పెడతాం. మన తొందర, మనం ముందు వెళ్ళిపోవాలని ఆ దారిని బ్లాక్ చేస్తాం. దానివల్ల ఏమవుద్ది, ఫ్రీగా లెఫ్ట్ సైడ్ తీసుకుని వెళ్ళిపోవాల్సిన వాళ్ళందరూ కూడా ఆగిపోతారు కదండి. వాళ్ళకి ఏదో అర్జెంట్ ఉంటుంది, లేదంటే వాళ్ళ దారిని వాళ్ళు పోతారు. మనం ఆ మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఉన్న లైన్లో మనం ఉండాలి. కొంచెం సిగ్నల్ మళ్ళీ పడుతుంది, లేకపోతే రెండోసారి తప్పదు, ఏం చేస్తాం. వాహనాలు రద్దీ ఎక్కువైపోయిన తర్వాత దీనివల్ల ప్రభుత్వం కానీ లేకపోతే ఈ ట్రాఫిక్ నియంత్రణలో కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ మధ్యకాలంలో ఒకసారి ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేసిన వాళ్ళు 2 పీకారు. తర్వాత అందరూ గొడవ చేస్తున్నారు, మానేశారు. కానీ అది నిజంగా అది అవసరం. అంబులెన్స్ వచ్చిన దారి పట్ల ఇప్పుడు ట్రాఫిక్లో ఖచ్చితంగా ఒక ట్రాక్ ఉండాలండి. కనీసం మెయిన్ రోడ్ల మీద, చిన్న చిన్న సందుల్లో అలాగే చేయలేరు. మెయిన్ రోడ్లలో అంబులెన్స్ ట్రాక్ అనేటువంటిది, ఇప్పుడు ఫుట్పాత్ ఎలాగైతే ఉందో అంబులెన్స్ ట్రాక్ ఒకటి ఏర్పాటు చేయాలి. దాంట్లో ఎవడెళ్ళినా కానీ ఆ కెమెరాలు పెట్టి 10 ఏళ్ళు పైన వేసేయాలి. ఇప్పుడు ప్రాణం విలువ ఒక్కొక్కసారి మన ఈ ట్రాఫిక్ వల్ల మనం దారిద్దామని ఇవ్వలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఇదే కాదండి, ఇప్పుడు మనం ట్రాఫిక్లో పోలీసు వాళ్ళ మీద తిట్టుకుంటాం, హెల్మెట్ పెట్టుకుంటాం అనేటువంటిది మన కనీస బాధ్యత కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరో ఫైన్ వేసారు, వాళ్ళు కూడా ఫైన్ వేసి మనం నిర్బంధం చేయకూడదు, ఎవరికి వాళ్ళకే ఉండాలి అది. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోవటం వల్ల దెబ్బ తగిలితే చనిపోతే ఎవరికి నష్టం, దాన్ని నువ్వు డబ్బులు లాగేసి మాకు చెప్పడం ఏంటి, అది కరెక్ట్ కాదు. నువ్వు వాళ్ళకి తగింది మళ్ళీ నువ్వు డ్రైవింగ్ చేసే అవకాశం, మళ్ళీ లైసెన్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రమ్మను, లైసెన్స్ పెట్టుకురమ్మను. అంతేగాని ఫైన్ వేసి డబ్బులు సంపాదించి మార్గం పెడతాం వల్ల దాని మీద ఆ అవేర్నెస్ మీద అనుమానం వస్తుంది. దాన్ని తప్పించుకు పారిపోవడానికి చూస్తున్నారు. వీళ్ళు ఫైన్ కట్టాక అలవాటు పడిపోతున్నారు, లేదంటే దాన్ని తప్పించుకోవడానికి చూస్తున్నారు. నువ్వు నిజంగా హెల్మెట్ ధరించాలి, ప్రమాదాన్ని నివారించాలనుకున్నప్పుడు హెల్మెట్ ధరించకుండా ఎవరైతే ఆ బైక్ మీద నడిపాడో అతనికి లైసెన్స్ క్యాన్సిల్ చేయంతే సింపుల్. మళ్ళీ చచ్చినట్టు లైసెన్స్ పెట్టుకుని ఏ కారణం చేత లైసెన్స్ కారణం క్యాన్సిల్ చేస్తున్నారు అనేటువంటి మెన్షన్ చేస్తారు. కాబట్టి మళ్ళీ ఇచ్చినప్పుడు అతనికి పనిష్మెంట్ ఇచ్చి ఆ హెల్మెట్ పెట్టుకుంటే ఇస్తారు. మళ్ళీ పెట్టుకోకుండా వెళ్ళి మళ్ళీ పోయిందనుకోండి, ఇంకా మొత్తానికి శాశ్వతంగా లైసెన్స్ లేకుండా పోతుంది. అప్పుడు లైసెన్స్ లేకుండా బయట తిరుగుతున్నప్పుడు ఫైన్ వేయండి మీరు. ఇది వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వాలు కూడా ఏదో డబ్బులు లాగడానికి అన్నట్టుగా దీన్ని అలాగే తీసుకుంటున్నారు. ప్రజలు అవేర్నెస్ కింద తీసుకుంటలేదు. మీకు విజయవాడలో ఒక ఆయన ఉన్నారు, ఒక ట్రాఫిక్ ఆయన, మీకు వీడియోలు వస్తూ ఉన్నాయి చూడండి, ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన. ఎవరైనా హెల్మెట్లు పెట్టుకున్న వాళ్ళు అభినందిస్తున్నాడో, లేదంటే ఒరే బాబు మీకు ఇబ్బంది రా బాబు, హెల్మెట్ పెట్టుకోవాలరా బాబు అని చెప్తున్నాడు. అటువంటి ఆఫీసర్లను ప్రోత్సహించాలి. అంతేగాని డబ్బులు లాగేసుకునే వాళ్ళు, లేదా కొంతమంది దురుసుగా ప్రవర్తిస్తారు. ఏంటి మాట తోలుతూ ఉంటారు, మాట తోలే హక్కు మీకు ఇవ్వలేదు ఏంటండి, ఇలాంటివన్నీ. అంతేకాకుండా బైకుల మీద వెళ్ళే వాళ్ళు
లెఫ్ట్ హ్యాండ్ నుంచి యూటర్న్ తీసుకోవాలంటే లెఫ్ట్ నుంచి వచ్చి తీసుకుంటారు. ఈ కారు నడిపి వాడు గబుక్కని ముందుకెళ్తాడు, తగిలితే ఆడితో గొడవ, సడన్గా కట్ చేస్తారు. మీకు మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ నడుతుండగా పెడస్ట్రియన్స్కి ఒక స్ట్రిప్ ఉంటుంది, సిగ్నల్ ఉంటుంది, స్ట్రిప్ ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు క్రాస్ చేయాలి. అక్కడి నుంచి రాజ్ చేయకుండా ఎద్దులో ఉండి చెయ్యలో పెట్టుకెళ్తూ ఉంటారు. అది ఎంత ప్రమాదం ఒక్కొక్కడో. ఏమండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏదో అనుకుంటాం, వాడు చూసి డ్రైవింగ్ చేయాలి కదా అనుకుంటాం. వాడు చూసే డ్రైవ్ చేయాలి. వాడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అడ్డం పెడస్ట్రియన్స్కే ప్రాధాన్యం ఇవ్వాలి. రోడ్డు క్రాస్ చేసి నడిచి వెళ్ళే వాళ్ళకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. ట్రాఫిక్ రూల్స్లో ప్రధానమైన అంశం అది. కానీ వాడు ఏదో గొడవలో ఏదో ఆలోచనలో గుద్దెత్తి నీ కాలు ఇరిగిపోతుంది, నీకు నష్టం కదా ఫస్ట్. ఇప్పుడు ఒక లారీ ఉంటుందండి, మనం ఎదురెళ్తున్నప్పుడు ఆడు తప్పుదారిలో వస్తున్నాడు, ఆడు రాంగ్ రూట్లో వస్తున్నాడు కదా అని ఆడికి అడ్డంగా వెళ్ళాము మనం, ఆడు గుద్దేయడానికి నష్టం ఎవరికి? ఆడికి బ్రేక్ కూడా పడకపోవచ్చు. ఇలాగా మనకన్నా తెక్కువడై ఉండొచ్చు. తర్వాత శిక్ష పడటం, వాడు జైలుకి వెళ్తాం ఇవన్నీ తర్వాత. ముందు నీ కాళ్ళు చేతులు ఇరిగిపోతుంది, అది నీ ప్రాణం పోతుంది కదా. అంతేకాకుండా దీని మీద మాట్లాడుకుంటే 10 రోజులు మాట్లాడుకోవచ్చండి. ఇక్కడ మనం అనేక సార్లు ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు గట్రా నిందిస్తాం. మనం ఎండల్లో పడి వాళ్ళు ఎండ వాన 10 గంటల నుంచోవాలండి నిలబడి ఆ చెమటలోను ఉక్కపోతలోను మీ సమ్మర్లో నరకం చూస్తారా? అంతకు మించిన నరకం వానాకాలంలో చూస్తారు. శీతాకాలం అంటే జస్ట్ అవుతారు ఏదో రకంగా స్వెటర్లు గిట్టర్లు వేసుకుని. కానీ ఒక్కసారి ఆ సమ్మర్లో ఎండల్లో వాళ్ళు మలమల మాడిపోతున్నప్పుడు ఒక బటర్ మిల్క్ ప్యాకెట్ ఇవ్వండి పట్టుకెళ్ళి మీరు ఇచ్చి, మీకు ఎంతో ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. వాళ్ళు ఎంత ఆ ముఖంలో ఉన్న సంతోషాన్ని చూడండి మీరు. అంటే నా కష్టాన్ని నా పౌరుడు గుర్తించాడు, నేను ఎవరికైతే సర్వీస్ చేస్తున్నానో, జీతం తీసుకున్నా కానీ సర్వీసే అది, నేను సర్వీస్ చేస్తున్నాను వాళ్ళు నన్ను గుర్తించారనేటువంటి ఆనందంతో ఇంకా ఎక్కువ పనిచేస్తాడు, నేను ఇంకా ఎక్కువ బాధ్యతగా ఉంటాడు. పైగా వాళ్ళలో ఉన్న ఫ్రస్ట్రేషన్ లెవెల్, కోపం తగ్గుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల, కోపం వల్ల కొంచెం కఠినంగా వ్యవహరిస్తారు చూసారా, ఆ స్థాయి తగ్గుద్ది. పైగా మీకు ఇచ్చుటలో ఉన్న హాయి, అది మీరు కవి గారు అంటాడు, ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేదో అంటాడు. అలాగా ఆ హాయి అనుభవించండి ఒకసారి, ఇవ్వటంలో ఉన్న హాయిని. అది మీకు అలవాటుగా మార్చుకోండి, మీకు ఎంత ఆనందం ప్రశాంతత వస్తుందో. ఇంతే కాదండి, మనం ఏదో బ్యాంక్కి వెళ్తాం, అక్కడ పెన్ ఇప్పుడు చదువుకున్నప్పుడు పెన్ పెట్టుకుంటే మీకు నష్టమైన బరువా? అదేమన్నానే చాలామంది పెట్టు, అదేమన్నా దొంగలో దోలాలు ఓ పెన్ జైలు పెట్టుకుంటే నష్టమేంటి? ఆ పెన్ ఏమన్నా అడుగుతారు. నా అలాంటి పెన్ ఇచ్చేసి నేను పెన్నులు పిచ్చోండి, పార్కర్ పెన్లో ఆ పెన్ను ఈ పెన్ను మంచి అని కొనుక్కుంటా, ఎన్నో దబ్బెట్టేసుకున్నాను. అలాగా అలాంటి నా పని అయిపోయిందంటే మనం ఏదో బుర్ర ఆలోచనలో పోతాం, ఆ పెన్ దగ్గర ఉండిపోద్ది. నేను అలా 10 పెన్నులు పోగొట్టేసుకున్నానండి. తర్వాత నుంచి అడిగితే ఇవ్వడం మానేసాను నేను. మళ్ళీ ఆ పెన్ను తీసుకున్నాడు వెంటనే పని పూర్తి చేసి వెంటనే ఇవ్వడం, ఈ పని అయిపోయి ఈయన వెయిట్ చేయాలి పెన్ ఇచ్చిన ఆయన. ఏంటండి నాకు అప్పటి నుంచి నేను మొహమాట లేకుండా ఎంత కావాల్సినోడు బాగా తెలిసినోడు అడిగితే కూడా సారీ అండి ఇవ్వనండి అని చెప్తాను. ఎవరో అంచెనిష్టోరం కంటే ఆదినిష్టోరం మేలు. బ్యాంక్ వెళ్తాం తెలుసు, పని ఉందని తెలుసు, పెన్ తీసుకెళ్ళాలి. మనం పెన్ ఇవ్వలేదు అనుకోండి, తిట్టుకుంటాడు ఎవరి పెన్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు, అరిగిపోద్ది అనుకునే ఉంటాడు, రెండోసారి తెచ్చుకుంటాడు. ఏంటండి ఇదొకటి, ఇలాంటి అనేకం. మీకు నాకు మొన్న మన వాళ్ళు ఎన్ని ప్రజాస్వామ్యం రూల్స్ మాట్లాడతారు కదా మన వాళ్ళు. నేను వీసా కోసమని కాన్సులేట్కి వెళ్ళాను. నేను ఎంబసీ అమెరికన్ కాన్సులేట్కి నేను వీసాకి అప్లై చేస్తే బయోమెట్రిక్ అంతా బాంబేలోనూ, ఇంటర్వ్యూ ఏమో హైదరాబాద్లోనూ వచ్చింది. బయోమెట్రిక్ అక్కడికి వెళ్ళాము, అక్కడంతా రూల్ ప్రకారం ఏదో వెళ్ళాము, చేసి వచ్చేసాం. ఇక్కడ ఆ పాస్పోర్ట్ పట్టుకుని వెళ్తే వీసాకి ఇంటర్వ్యూకి అడుగున ఆంక్షలు ఉన్నాయి, పిన్ డ్రాప్ సైలెంట్. ఎవడు వాళ్ళు ఎలా రమ్మంటే అలా గొర్రెల్లాగా గంగిరెద్దుల్లాగా వాళ్ళు అంకలు పోయారు. ఒక్కడు కూడా మాట్లాడలేదు, ఎలా రండి అలా రండి అలాగే వెళ్ళండి అంటున్నాడు. ఆ మధ్యలో సెక్యూరిటీ కింద ఉన్నవాళ్ళు ఎవరో ఒకరిని చూసి మీరు వచ్చండి ముందుకి అంటే వాళ్ళ ఇష్టం. అదే మనం ఎక్కడన్నా ఉంటే వాళ్ళు ఎందుకు వెళ్తారండి అంటారు. పొడు వికలాంగులైనా లేకపోతే వృద్ధులైనా కొంచెం ముందుకి వెళ్ళారనుకో, మీరు వెళ్ళారండి అంటారు. నోరు మూసుకుని ఉన్నారు అక్కడ. అసలు ఒకసారి మీరు వెళ్తే తెలుస్తుంది. నాకు అనిపించింది ఈ డిసిప్లిన్ ఇదంతా కూడా మన దగ్గర ఎక్కడ ఉండదు. ఎందుకని ఎక్కడైనా సరే ఉండదు.
చంద్రబాబు నాయుడు గారు సీఎం పేషీకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ముందు పంపిస్తున్నాం, మేము ముందు వచ్చాం కదా అంటాం మనం. అక్కడ కూడా నోరు మూసుకుని ఉండాలి మామూలుగానే, అక్కడ ఉండం మనం. అంటే ఈ డిసిప్లిన్, ఆ వాతావరణం వాళ్ళ మెయింటెనెన్స్ని బట్టి వచ్చింది. అలా మిగతా చోట్ల ఎందుకు ఉండలేదు. దేవుడి దర్శనంకి వెళ్తాం అందరూ కూడా 1 సెకండ్ 2 సెకండ్లు లేదా 6 నిమిషమే ఉంటుంది దేవుడి దర్శనం వెంకన్న బాబుది తిరుపతిలో. అక్కడే మేకు తగ్గొట్టేసుకుని అక్కడే కదలకుండా రాళ్ళలాగా కూర్చుంటారు. పోనీ అలా ఉన్నవాడి మీద భుజమే చేసేయడానికో అది పర్లేదు, మామూలుగా దేవుడి దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయేవాడిని కూడా ఆపుతారు, ఈ భుజమే చేస్తారు వీళ్ళు. ఇది యథా రాజా తదా ప్రజ అంటే జనం ఎలాగుంటే వాళ్ళు అలాగుంటారు. జనం మంచిగా వాళ్ళు అలాగుంటాం అలవాటైపోయింది ఎక్కడికక్కడ. ఇది మారాలండి మనుషుల్లోనూ. పదే చెప్పాలి. ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు ఎలాగైతే ప్రవచనాలు చెప్తున్నారు, ప్రతిరోజు దీని మీద చెప్పాలి వాళ్ళు. అంటే పాఠశాల విద్య నుంచే ఇది ఒక ప్రోగ్రామ్గా తీసుకోవాలండి. సివిక్ సెన్స్ ఉండేది, మేము చదువుకున్నప్పుడు సివిక్ సెన్స్ అని దాని మీద పాఠాలు ఉండేయండి. అది దీంట్లో సాంఘిక శాస్త్రంలో సివిక్ సెన్స్ మీద పాఠం ఉండేది. ఇప్పుడు లేవు, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతిరోజు ఇప్పుడు డ్రిల్ పీరియడ్ ఉండేదా మాట్లాడుకోవడానికి. అవును, అందులోనే ఒకరోజు డ్రిల్ పీరియడ్ ఉంటే ప్రతిరోజు డ్రిల్ పీరియడ్ ఉంటుంది. ఒకరోజు ఆటలాడించి ఒకరోజు ఇటువంటి చెప్పించాలి ఆరోపణల చేత. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మైండ్లో పడాలి మీకు. ఒకసారి మనకు అది ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు, నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా క్లాస్లో పేరయ్య అని ఒక అతను ఉండేవాడు అండి. అతను ఇప్పుడు పెద్ద పాస్టర్ అయిపోయాడు. అతను హ్యాండిక్యాప్డ్ అన్నమాట. చిన్నప్పుడు పోలియో వచ్చి కాలు ఇది కుంటితో నడిచిపోయాడు. అతను నా ముందు నడుస్తున్నాడు. డ్రిల్ పీరియడ్ గబగబా బయటికి వెళ్ళి ఆడేసుకోవాలి. 8th క్లాస్లో ఉండే 8th క్లాస్ అంటే అప్పుడు మాకు ఎన్ని ఏళ్ళు అంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటాయి బహుశా. అని దాటి వెళ్ళిపోవాలి. నేను ఏం చేసాను, దాటుకుని అతను దాటేసుకుని క్యూలో, క్లాస్ నుంచి బయటకు వచ్చి క్యూలో వెళ్ళాలి. మాకు చాలా డిసిప్లిన్ కూడా ఉంటుంది. జిల్లా పరిషత్ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్ కూడా మాది ఇప్పుడు నారాయణ చైతన్య వాళ్ళ కన్నా తాతల్లాగా మెయింటైన్ చేసుకోరు. అది స్ట్రిక్ట్గా ఉండేవాడు. చాలా అసలు అద్భుతమైన బోధన, బ్రహ్మాండం కూడా. దాని గురించి ఇంకోసారి చెప్తాను. బయటకు వచ్చి నేను అతని తోటకు వచ్చేసాను బయటికి. కరెక్ట్గా యమకింకుడులో మా హెడ్ మాస్టర్ నిలబడి ఉన్నాడు అక్కడ. నేను చూసుకోలేదు నేను అతని పేరు చెప్తే మా అందరికీ గజగా ప్యాంటు తడిపేసుకుంటాం. నాగుమల్లి సత్యనారాయణ గారండి. ఆయన నల్లగా పోయిన విగ్రహంలో ఉండి రారా అడిసిమిలేని ఇలా వంగదీసి ఈ మీద పెద్ద అరిసి ఆడేసాడు నాకు. నా జీవితంలో ఇప్పటి వరకు మళ్ళీ ఎవరిని కూడా నేను అలాగా లైన్ క్రాస్ చేయటం కానీ ఇలాంటివి చేయలేదండి. నేను ఒక డోర్ తీసి అవసరం వచ్చిన కాడ, లేదా మంచినీళ్ళు పట్టుకునే కాడ నేను తాగిన తర్వాత నేను పట్టి ఇతరులకు ఇస్తాను. లేదా డోర్ తీయాలంటే డోర్ తీసి వాళ్ళు ముందు వెళ్ళిపోయి తర్వాత నేను వెళ్తానండి. అంటే అది నేర్చుకున్నాను నేను. ఆయన చెప్పాడు నాకు, నన్ను కొట్టైనా సరే నువ్వు తప్పు చేసావు, నువ్వు వెనక్కి పోమన్నాడు. మళ్ళీ చివరికి, మళ్ళీ ఆ చివరికి మధ్యలో నేను అక్కడి నుంచి వచ్చాను అక్కడికి కాదు, మళ్ళీ చివరికంటే పంపించేయడు. వైకుంఠపాడిలో పాము మింగేసినట్టుగానే. పైగా ఎక్స్ట్రా నాకు గిఫ్ట్ ఏంటంటే ఈ మీద అరిచాడేసాడు. ఇలాగా మనకి పాఠశాల నుంచి ఇంట్లో పిల్లల చిన్నప్పటి నుంచి పిల్లలకి పెద్దవాళ్ళు నేర్పించాలి డిసిప్లిన్. ముఖ్యంగా కొన్ని విషయాల్లో ప్రాణాలకి ప్రమాదం కాకపోయినా సమాజంలో ఇతరులకు ఇబ్బంది కలిగించే అది వేరే అయితే, కానీ కొన్ని ప్రమాదకరమైనవి ఉంటాయి. అంటే ఈ ట్రాఫిక్లో తిరగడం ప్రాణాలకు ప్రమాదం, అంటే జీవితాలు అంతమైపోతాయి, కుటుంబాలు నాశనం అయిపోతాయి, కుటుంబాలు అనాథలు అయిపోతాయి. ఇలాంటి విషయాల్లో ప్రత్యేకించి దీని మీద ప్రత్యేకమైన క్లాసులు ఉండాలి. సరే, మనం గమనిస్తే బైక్ యాక్సిడెంట్లు 190% ఈ కట్టింగ్ల మూలంగా, అడ్డగోలు తొలకాల మూలంగా జరుగుతాయి. ఇప్పుడు బాధ్యత లేకుండా ట్రాక్టర్లు అవి తీసుకుని వస్తారండి హైవే మీదకి. వాళ్ళు మొండిగా మూర్ఖంగా కాకుండా ఒకసారి వెనక, ఎందుకంటే దానికి రివ్యూ మిర్రర్లు అవి ఉండవు. కొన్ని ట్రాక్టర్లు వెనకాల డేంజర్ లైట్ కూడా. మొన్న నేను వెళ్తున్నప్పుడు చూశాను, చీకట్లో బోతంలాగా ఉంది, అది దగ్గరికి వచ్చిందో కనపడింది, లేదంటే దడియల్మని గుర్తెద్దుందండి. అస్సలు బాధ్యత లేకపోవడం అన్నమాట. వాళ్ళకి ఖచ్చితంగా శిక్షించాలి. దాన్ని అలా రోడ్డుకి ఎక్కనివ్వకూడదు, దాన్ని సీజ్ చేసేయాలి. ఆ ఏరియాలు డబ్బులు తినేసి మామూలుగా ఫైన్లు వేస్తారు. ఇది చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టు అనేక మనుషుల్లో మార్పు రావాలి. వాళ్ళు మానసికంగా కూడా సిద్ధపడాలి కొన్ని వాటికి. ఇవన్నీ ఉండదు. ఇప్పుడు లంచాలు ఇచ్చి ముందు రావటం, బ్రేకులు రాయించుకుంటాం, బ్రేక్ ఇన్స్పెక్టర్ల దగ్గర ఇవన్నీ ఉంటాయి సహజంగానే. కానీ మనలో మార్పు ఏది? పోలీసులు కొన్ని వాటిలో ఆంక్షలు పెడతారు, మీరు వెళ్ళొద్దు ఇలా రోడ్డు అంటారు, దాన్ని ఒబే చేయాలి. ఒకసారి పుష్కరాలప్పుడు రాయమండ్రిలో 23 పుష్కరాలు 2003 పుష్కరాలు వచ్చినాయి. అప్పుడు కొవ్వూరు గట్టు దగ్గర బ్యారికేడ్ పెట్టారు. గట్టు మీద వెళ్ళకుండా ఇలాగ కింద దిగి ఊళ్ళోంచి వెళ్ళి మళ్ళీ ఇంకో చోట ఎక్కాలి. అక్కడ
పోలీసు వాళ్ళు నిలబడి మర్యాదగానే ఇలా వెళ్ళొద్దండి, మీరు ఎలా డైవర్షన్ అని చెప్తుంటే ఈ బళ్ళు మీద వెళ్ళి వాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు, ఇందాక దాకా తీసే ఉంది కదా, ఇప్పుడు ఎందుకే పెట్టారు, ఇలా ఎలాగెళ్ళాలి, అక్కడ దాకా నేను మధ్యలోకి వెళ్ళాలి, ఇలాంటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు ఏదో కారణం చేత అక్కడ ఏదో పనుల వల్ల దేనివల్ల ఆపారు. నీ సొమ్మేం పోయిందో రౌండ్ ఇలాగ వెళ్తే నేను ఆ పోలీసు వాళ్ళకి ఏం చెప్పానంటే, మీరు అలా బతిమాలితే ఏంటండి కర్రిచ్చి కొట్టండి అన్నాను నేను. అవును, అది తప్పే, కానీ నాకే చిరాకు వచ్చింది. ఇప్పుడు పక్కన ఆర్గ్యుమెంట్ చేస్తుండే నాది నేను దిగి వెళ్ళిపోయాను. నేను ఇప్పుడు అదేదో చెప్పాడండి, నీ కొంపలే మునిగిపోతాయి అంటున్నాను నేను. ఇప్పుడు ఏదో కారణం చేత ఆపుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పొన్నూరులో పర్యటన ఉంటే తెనాల్లో ఆపేశారు ట్రాఫిక్. హెలికాప్టర్, అది కూడా హెలికాప్టర్ అంటే అది అలాంటి ఆటలు అడ్డుకుని వాదించినా పర్లేదు, ఆర్గ్యుమెంట్ చేసినా. ఇక్కడ ఏదో గొట్ట మీద రిపేర్లు చేస్తున్నప్పుడు ఇలా చెప్పుకుంటే చాలా ఉందండి. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడో మాట్లాడుకుందాం. విద్య కంటే ముందు సామాజిక స్పృహ పట్ల అవగాహన కల్పించకపోతే ఆ విద్యార్థి ఎంత చదువుకున్నా ఉపయోగం ఉండదు. పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఇంట్లో కానీ స్కూల్స్లో కానీ సమాజం పట్ల వ్యవస్థల పట్ల స్పృహ కల్పించి వారి నడవడికని తీర్చిదిద్దే ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తు ఆ పిల్లలతో ఇబ్బంది పడే అవకాశం ఉందని అద్భుతంగా విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.